నమస్కారం. విశ్వకర్మ వాస్తు మరియు సైన్సెస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు శ్రీ సాయి విశ్వకర్మ వాస్తు సైన్సెస్ కార్యనిర్వాహకారిని అలాగే డాక్టర్ కేఎల్ విశ్వకర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాస్తుకు సంబంధించి గత 38 సంవత్సరాలుగా ఎందరికో చక్కటి సలహాలు సూచనలు అందిస్తూ సేవలు అందిస్తున్నారు. మరి మీరు కూడా వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న నేరుగా విశ్వకర్మ గారితో మీరు మాట్లాడొచ్చు. సమస్య ఏదైనా అది వాస్తుకి ముడిపడి ఉంటుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నగా నేరుగా మీరు మాట్లాడొచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లోనే మీ సమస్యలు తెలియజేసి పరిష్కారాలు కూడా పొందొచ్చు. నమస్కారం అండి విశ్వకర్మ గారు. విశ్వకర్మ గారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 38 సంవత్సరాల నుండి మీరు ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు వాస్తుకు సంబంధించి. మరి చాలా మందికి చిన్న సందేహం ఉండొచ్చు, వాస్తు అనేది జాతక పరంగా చూసుకోవాలా, పేరును బట్టి చూసుకోవాలా, మరి కొత్తగా గృహం నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఏ ప్రాతిపదికన వాస్తు చూసుకోవాలి అని మీరైతే ఏం చెప్తారు? మీరు 38 సంవత్సరాలుగా చెప్తున్నాను. అంటే నా విషయానికి ఏదైనా ఒక శాస్త్రం కానివ్వండి, ఏదైనా ఒక సబ్జెక్టు 38 ఇయర్స్ అంటే చాలా కొద్ది సమయం. చాలా ఏదైనా నేర్చుకోవాలంటే జీవితం సరిపోదు. నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా కొన్ని చూశాను, ఫైండింగ్స్ అలా చెప్తూ ఉన్నాను. జనాలు బాగుపడుతూ ఉన్నారు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఉపయోగపడుతున్నాను అందరికీ. నిత్య విద్యార్థిని అని చెప్తుంటారు. ఇంకా నేర్చుకుంటున్నానని చెప్తున్నాను. ప్రతి విషయం కూడా ఎక్కడైనా స్థలం చూడడానికి వెళ్తే సరే థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలాగో ఉంటుంది, ప్రతి చోట ఒకటి కొత్తగా నేర్చుకునేది కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అంటే గత లాస్ట్ మంత్ నాకు జరిగిన విషయం. సాధారణంగా కోడలు అనగానే అత్త కూడా గుర్తుకొస్తుంది కదా. వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ఉంటుందంటారా? చాలా తక్కువ. యూనివర్సల్ గా చూస్తే అదొక పెద్ద అబండం అని అనొచ్చు. నేను అంటాను అలా. కానీ అనగానే ఏమంటారు, అయ్యో అత్త కోడలు కొంచెం పడలేండి అని అంటారు. అలా వస్తూ ఉంది అది. మొన్న నేను లాస్ట్ మంత్ ఒక ఇంట్లో చూశాను, మామయ్యకి కోడలికి పట్టండి. ఎక్కడైనా విన్నారా? ఇది కొత్తగా నేర్చుకున్నాను నేను దగ్గర ఇంట్లో. అక్కడ ఒక రకమైన డిఫెక్ట్ ఉంది ఆ ఇంట్లో. సో వీళ్ళిద్దరికి పట్టండి, అత్త కోడలికి బాగానే పడుతుంది, కానీ మామయ్యకి కోడలికే వచ్చింది ఇబ్బంది. ఇలా ప్రతి చోట మనం సబ్జెక్ట్ నేర్చుకునేది చాలా అవకాశం ఇస్తూనే ఉంటుంది. 38 ఇయర్స్గా చెప్తున్నాను, ఇంకా ఈ ఇంట్లో అత్తాకోడలు పోట్లాడుతుందని చెప్పడానికి వీల్లేదు. అక్కడ కొత్త ఫైండింగ్. సో ఇప్పుడు నేను వెతుకుతున్నాను ఎలాంటి ఫైండింగ్స్ ఉంటే ఎలా చెప్పడం. సో 38 ఇయర్స్ పెద్ద ఇదేం కాదండి. మీరు అడిగిన ఇంకో ప్రశ్న, జాతకానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? జాతకం అనేది దశ, వాస్తు అనేది దిశ. దిశకి దశకి సంబంధం ఉంటుంది. దశ బాగుంటే దిశ ఆటోమేటిక్గా బాగుంటుంది. అలాగే దిశ బాగుంది అనుకోండి, దశ కూడా బాగుంటుంది. రెండు విడదీయలేం. ఏది కూడా సింపుల్ మ్యాథమెటిక్స్. 2 ప్రోడక్ట్స్ ఉంటే థర్డ్ ప్రోడక్ట్ కనుక్కోవడానికి వీలు ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, నేను వాస్తు నమ్మనండి కానీ బాగుపడుతూ ఉన్నాను అప్పటి నుంచి. దశ బాగుంది అవుతుంది కాబట్టి బాగుపడుతున్నాడు. దశ బాగాలేదనుకోండి, దిశ ఆటోమేటిక్గా చెడిపోతుంది. కొంతమంది బాగా బాగుపడ్డ వాళ్ళు, ఇప్పుడు పేరు చెప్తే బాగోదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి పూర మొత్తం వరల్డ్లో తెలుసు అతని పేరు. ఒకప్పుడు బాగా ఎదిగిపోయాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్నాం అంటేనే ఒక పెద్ద స్టేటస్. కానీ తక్కువని పడిపోయారు. కొద్ది రోజుల్లో పతనం అయిపోయింది. అంటే ఆ దశ తిరిగిపోయింది, అక్కడ దిశ కూడా మారింది. సో దశ మారితే దిశ కూడా మారుతుందండి. సో నేనేమంటానంటే, సరే దశ మనకు కొంతమంది అంటారు, మనం ఏదో రాసుకొచ్చామండి తప్పదు, ఇంకా జరక్క మానదు. ఇది హ్యూమన్ లైఫ్ ప్రోగ్రామ్, అంత ప్రోగ్రామ్ లేదు. వేరే కమాండ్ ఇస్తే ఇంకా తీసుకోదు ఆ సాఫ్ట్వేర్, ఒప్పుకుంటాను. కానీ దెబ్బ తగులితే ఏం చేస్తాం? మందు పెడతాం. జబ్బు చేస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నా కర్మ ఇంతే, ఇంకా చచ్చిపోతానని ఊరుకుంటామా? వాస్తు కూడా అంతే. వర్షం పడుతుంది, గొడుగు పట్టుకుంటాం. ఎండ వస్తుంది, గొడుగు పట్టుకుంటాం. లేదా సూర్యుడికి ఇలా చేయబెడతాం. ఇంత చేయితో అంత పెద్ద సూర్యుడిని ఆపగలమా? కానీ కొంచెం ప్రొటెక్షన్ కదా, అది వాస్తు శాస్త్రం అంటాను. ఓకే అండి. ఏ సమస్య వచ్చినప్పటికీ చక్కగా వాస్తు ద్వారా కూడా దాన్ని ఒక షెల్టర్ గా తీసుకుని మనం బయటపడాలి. జాతకంలో ఇంత పెద్ద అపాయం వచ్చేది ఉందండి, ఒప్పుకుంటాను. కానీ గొడుగు పట్టుకున్నా కదా, నన్ను నేను ప్రికాషనరీ మెథడ్ తీసుకొని నేను కాపాడుకున్నాను. ఇక్కడ బాగా ఉడకపోస్తుంది, డబ్బు ఉంది, కొంచెం ఇక్కడ స్టూడియోలో భక్తి స్టూడియోలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏసీ ఉంది, లేకపోతే ఫ్యాను, లేకపోతే ఈ పేపర్ తీసుకొని ఇలా అనుకుంటాం. ఇది వాస్తు. సో మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి. హ్యూమన్ ఎఫర్ట్ అంటూ ఉండాలి. లేదు నా జాతకంలో అదే ఉంది కర్మ అంటే మనం దానికి ఏం చేయలేము. హ్యూమన్ ఎఫర్ట్ అంటూ ఉండాలి, దానికి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. జరక్క మానదు, నేను ఒప్పుకుంటాను. పేపర్తో ఇలా అంటే చెమటలు రాక మానదు కదా.
కొంచెం హాయిగా ఉంటుంది. ఓకే, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుభాష్ అండి, రాజమండ్రి అండి. సుభాష్ గారు, వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉందో చెప్పండి. విశ్వకర్మ గారితో నమస్తే అండి మాట్లాడండి. సుభాష్ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, గుడి శిఖరం నేడ ఇంటి మీద పడుతుంది సార్. అది ఈవినింగ్ 3 ఆ టైం పడుతుంది. సుభాష్ గారు, మీ ఇంటికి గుడి ఏ పక్కన ఉంది? ఆ ఇంటికి అంటే మాది ఈస్ట్ ఫేసింగ్ అండి. సుభాష్ గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. మీ ఇంటికి గుడి ఏ పక్కన ఉంది? ఉత్తరంలో ఉందా, తూర్పులో ఉందా, దక్షిణంలో ఉందా, పశ్చిమంలో ఉందా? వెస్ట్ సైడ్ ఉంది సార్. వెస్ట్ సైడ్ ఉంది. అవునండి. అంటే మీరు గుడికి తూర్పులో ఉన్నారు, మీ ఇంటికి గుడి వెస్ట్ లో ఉంది, అంతేనా? అవునండి. ఆ నీడ పడ్డా మీరు దాంతో భయపడే అవసరం ఏం లేదండి. ఓకే అండి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ అండి, అది పూర్వకాలం నుంచి వస్తూ ఉంటుంది. గుడి గోపురపు నీడ గుడి గోపురం నీడ పడకూడదు, మా ఇంటి పక్కనే గుడి ఉందండి, స్థలం కొనుక్కోవచ్చా, దానివల్ల నేను ఇలా పతనం అయిపోతున్నాను. ఒకప్పుడు వాస్తుశాస్త్రం అంటే ఆ రోజుల్లో పాతకాలంలో అంటే వాస్తు పుట్టింది అప్పుడు, మనం ఏం పుట్టించలేదు కదా, మనం ఊరికే వాస్తు చెప్తున్నాం, వాళ్ళు సృష్టించిందే వాస్తు. అప్పుడంతా కూడా ఎక్కడ చూసినా సింగిల్ స్టోరీడ్ హౌసెస్, డబుల్ స్టోరీడ్ అంటూ లేదు. అప్పుడు మన ఇల్లు, మన ఇంటికి తూర్పులో మందిరం ఉందనుకోండి, మందిరం గోపురం చాలా హైట్గా ఉంటుంది. సో ఆ నీడ పడకూడదు అంటే, ఆ నీడ ఎందుకు పడుతుంది? అటు నుంచి సన్ రేస్ దానిపైన పడి నీడ పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక అర్థం, మన ఇంటికి డైరెక్ట్గా సన్ రేస్ రావట్లేదు అని, అలా నీడ పడకూడదు అని చెప్పారు. మనకు పశ్చిమంలో ఉంది, భయపడే అవసరం లేదు. దక్షిణంలో మందిరం ఉంది, భయపడే అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్సే. ఎవరింట్లోకి సూర్యుడు కరెక్ట్గా వస్తున్నాడండి? ఫ్లాట్స్లో కొనుక్కుంటాను, తూర్పు ఫేసింగ్ హౌస్ అండి, తూర్పులో నీ కారిడార్ ఉంది, ఎదురుగా ఇంకొక ఇల్లు ఉంది ఫ్లాట్, అసలు సూర్యుడు రాడే ఇంట్లోకి, మొత్తం నీడేగా. సో ఇప్పుడు అది కాలం చెల్లదండి. ఊరికే జనాలు దాన్ని చూసి భయపడిపోతున్నారు. ఆ గోపురం నీడబడుతుందండి, అది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదండి. ఇప్పుడు మనం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. వాస్తు మరీ డెప్త్లోకి వెళ్తే ఇంకా వాస్తు పాటించలేమండి, భయపడిపోతాం. ఓకే అండి, మరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను నా పేరు ప్రసాద్. హలో ప్రసాద్ గారు. సార్, మేము వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి. సార్, అయితే మాకు ఉత్తరం వాయువ్యంలా దాని ఎదురుగా ఇట్లా ఉన్నది సార్. అయితే అందరు వీసుకోని అంటున్నారు. అయితే ఏం చేస్తే బాగుంటుంది సార్? అంటే మీది ఏ దిక్కులో ఉందండి? రోడ్ ఎక్కడ ఉంది మీకు? ఉత్తరంలో రోడ్డు ఉందా ఇంటికి? అంటే ఉత్తరం వాయువ్యంలా మనకు ఎదురుగా రోడ్డు అన్నాడు. అవునండి, మీ ఇంటికి ఎదురుగా అంటే ఉత్తరంలో రోడ్డు ఉందా? ఉత్తర ఫేసింగ్ హౌసా మీది? ఉత్తరం ప్రసాద్ గారు, మీరు కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే మీ సమస్య ఏంటి? మీకు ఉత్తర వాయం వీధిపోటు ఉన్నట్టుగా చెప్తున్నారు, అంతేనా? అంటే మీకు ఉత్తరంలో రోడ్డు ఉంది, దానికి ఎదురుగా వాయువ్య భాగానికి ఎదురుగా తిన్నగా రోడ్డు వెళ్తుంది. అతను ఏం చెప్తున్నాడు కరెక్ట్? ప్రసాద్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్ గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్, అయితే అదే సార్, అయితే ఉత్తరంలో వాయువ్యానికి వీధిపోటు పడుతుంది. అయితే ప్రసాద్ గారు, ఉత్తర వాయువ్యం వీధిపోటు చాలా చెడు ఫలితాలు ఇస్తుంది, ఒప్పుకుంటాను. కానీ ఆ వాయువ్యం వీధిపోటు వదిలేసి మీరు ఏమైనా ఇల్లు సరి చేసుకోగలిగితే సరి చేసుకోండి. అలాంటి వీలు లేకపోతే మాత్రం ఆ ఇంట్లో నుంచి మారిపోండి. దానికి వేరే మార్గాలు ఏమి ఉండవండి. యంత్రాలు అంటూ ఉంటాయి, కానీ కొంచెం మాత్రమే రిజల్ట్. అది కొంచెం దాని ఇంటెన్సిటీ తగ్గిస్తుంది, అంతేగాని మొత్తం దాని నుంచి తప్పుకోవడం కుదరదు. అంటే ఆ ఇంట్లో ఎవరు ఉన్నా కూడా నేనున్నా బాధపడాలి, ఎవరున్నా బాధపడాలి. కంప్లీట్ ఆ ఇల్లు మార్చాల్సిన ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉంటే మనిషి రోడ్డున పడతాడు, 100% గ్యారెంటీ. కోటీశ్వరుని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడితే కూడా ఒక రోజు జీరో అయిపోయి మనిషి రోడ్డున పడతాడు అన్నాను. అంత పెద్ద మాట వాడేసాను. అంటే బ్యాంక్రట్ అయిపోతాడు, నానా బిజినెస్ చేస్తాడు, ఏదో చేస్తాడు. విల్ బి వెరీ క్రియేటివ్, చాలా క్రియేటివ్ ఉంటారు వాళ్ళు. ఇంకా ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని చేసి ప్రతి దాంట్లో లాసే. పైగా అతను డిపెండెంట్ అయిపోతూ ఉంటాడు, బాగా ఫైనాన్షియల్ లాసెస్లోకి వెళ్ళిపోతుంటారు. కొన్ని చోట్ల నేను చూశాను, కొంతమంది ఆల్కహాల్కి బానిసలు అయిపోతూ ఉంటారు. కొంతమంది చూస్తుంటాం మనం, తాగి రోడ్డు పైన పడిపోతుంటారు. వాళ్ళని ఎంతసేపు తీసుకెళ్ళి కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి నువ్వు తాగడం మానేరా బాబు అంటే మానడండి. ఒక 2 days మానుతాడేమో.
అంటే అలాంటి దురలవాట్లకు కూడా వాస్తుకి ముడిపడి ఉందండి. 100% అదే చెప్పబోతున్నాను. మనిషి రోడ్డున పడతాడు అంటే అన్ని రకాలుగా రోడ్డున పడతాడు. పరువు బోద్ది, ఉన్న డబ్బంతా బోద్ది, ఏదో కారణం చేత లాస్ అయిపోతుంటాడు. ఒకరోజు జీరో పెనీలేస్ అయిపోయి రోడ్డున పడతాడు. బ్యాంక్ లాగేసుకుంటుంది, సీజ్ అయిపోతుంది ప్రాపర్టీ, రోడ్డున పడతాడు. కొంతమంది ఆల్కహాల్ అడిక్ట్ అయిపోతారు. అడిక్షన్ అందరూ తాగుతున్నారండి ఈ రోజుల్లో, కొంచెం తాగి పడుకుంటున్నారు. కానీ అడిక్షన్ అనేది కొంచెం అస్తమానం ప్రొద్దు నుంచి సాయంత్రం. కొంతమంది జోబులో ఎప్పుడు బాటిలే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ముందు బాటిల్ తాగేసి అలా వాడితో మాట్లాడితే ఎప్పుడు అలా ఉంటాడు ఇంకా. సో ఇలా దీంట్లో నుంచి అతను బయటపడేయడం ఎలా, ఆ ఇంట్లో ఉన్న వాయువ్య దోషాన్ని సవరిస్తే ఆటోమేటిక్గా తాగుడు మానేస్తాడు అని నేను చూశాను. నేను చాలామందిని కరెక్ట్ చేశాను. మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చిన్నవాళ్ళు కూడా 20-30 ఇయర్స్ వాళ్ళు కూడా బిజినెస్ ఉద్యోగం వదిలేస్తుంటారు, లేదా ఉద్యోగం అటెండెన్సే ఉండదు, ఎప్పుడు చూడ తాగుతూనే ఉంటాడు. దీనికి కారణం ఉత్తర వాయువ్యం దోషం అని నేను ఖచ్చితంగా చెప్తాను. విశ్వకర్మ గారు, మరి మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా కలిసి వాస్తుకు సంబంధించి దోషాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? మరి దూర ప్రాంతం వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ సదుపాయం లాంటిది ఏదైనా అందుబాటులో ఉందా? మరి నాకు ఒక కోరిక ఉందంటే, నేను కన్సల్టెంట్గా నేను తిరుగుతూ ఉంటాను. మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి కలుస్తూ ఉంటారు, తిరుగుతుంటాను. నా పని అది. గత 35 సంవత్సరాలుగా ఇదే సేవలో ఉన్నాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ప్లస్ నా ఫుల్ టైం, నా బ్రతుకు తెరువు కూడా అదే. కానీ దేవుడు నాకేంటి ఒక మోక్షానికి ఒక మార్గం చూపించాడు. కొంతమంది ముక్కు మూసుకొని కూర్చుంటారు పర్వతాల్లో, నాకేమో ఇలా అవకాశం ఇచ్చాడు. సో ఇలా సేవ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను బ్రతుకుతూ ఉన్నాను కూడా. సో ఇప్పుడు దూర ప్రాంతాలు నేను తిరుగుతున్నాను, కానీ ఏపీలో తెలంగాణలో తిరగాలనేది నాకు ఆకాంక్ష. సో త్వరలో ప్రకటిస్తాను, ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇస్తాను, అప్పుడు టీవీలో చూపిస్తాను. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి కలిస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ డబ్బే కావాలి. కొంతమంది వస్తుంటారు నా దగ్గర, ఇక్కడ సిటీలో కూడా, ఏమండి విశ్వకర్మ గారు నా వాస్తు చూడాలి, కానీ నా దగ్గర డబ్బు లేదండి, ఇప్పుడు ఇవ్వలేను, బాగా వస్తే ఇస్తాను, లేకపోతే లేదు, మీరు మాత్రం రావాలి. కొంతమంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తారండి, లిటరల్గా పెట్రోల్ పోయడానికి కూడా అప్పు చేసి కార్లు. కొంతమంది అలా స్టాటస్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకేం లేదు కదా, కానీ మనం ఒక్కసారి సైకిల్ పైన తిరగలేము, ట్యాక్సీల్లో రాలేము, పరువు పోద్దిగా. ఇంకా అలా అప్పు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఆ అప్పులు ఇంకా డే బై డే అప్పుల్లో కూరుకుపోతుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఫ్రీగా చూస్తాను, డబ్బులు ఇస్తాను. తర్వాత బాగుపడ్డ తర్వాత కూడా నాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. నాకేమైనా ఇవ్వాలి అని అనుకుంటే తీసుకెళ్ళి ఆ షిరిడి సాయిబాబాకి ఇచ్చేయాలి. తర్వాత ముందుగా నేను డబ్బులు ఏదన్నా నేను చూస్తానండి, అభ్యంతరం ఏం లేదండి. కాకపోతే ఒక్క మాట తీసుకుంటాను, ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక 100 దోషాలు ఉన్నాయండి. అన్ని దోషాలు సవరించడానికి ఇప్పుడు అతని పరిస్థితి సరిపోదుగా, డబ్బే లేదు, ఎలా చేస్తాడు ఇప్పుడు? పైగా విశ్వకర్మ గారు వచ్చి అది బగలు కొట్టండి, ఇది బగలు కొట్టండి చెప్తున్నాడు. ఎలా చేయాలి ఇప్పుడు? డబ్బే లేదురా బాబు అంటే వీడేమో అన్ని బగలు. చాలా మంది వాస్తవానిసరికి భయపడతారు, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న వాస్తవానికైనా భయపడతారు. విశ్వకర్మ గారు అంటే ఇంకా మరీ భయపడతారండి. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవను, రిజల్ట్ రావాలి కదా. ఏదో యంత్రం పెడతామండి ఊరికి నేను ఉన్నాను అంటే సరిపోదండి. రిజల్ట్ రావాలంటే మనం చేయాలి. లా ఆఫ్ ఇనర్షియా, పేపర్ జరిపేంత వరకు జరగదండి, జరపాలి. అంటే ఎలా? దానికి డబ్బులు కావాలి, డబ్బు లేదు ఇప్పుడు, మరి ఏం చేయాలి ఇప్పుడు? సో ఆ ఇంట్లో ఇప్పుడు మనిషి మొత్తం నడవకుండా కూర్చుని పోయాడు, అతను ఏం చేస్తాం ఇప్పుడు? చిన్నగా ట్రీట్మెంట్ ముందు లేచి కూర్చోవాలి, కూర్చోబెడతాం. ఒక చిన్న ఆల్టరేషన్ చేసుకోవడానికి మాత్రం నాకు ఇచ్చే ఫీజు ఇవ్వట్లే కదా, నేను తీసుకోను. ముందు ఎక్కడి నుంచైనా బేక్ బారో ఆర్ స్టీల్, సారీ ఏమనుకోకూడదు ఈ మాట అన్నందుకు, ఎక్కడి నుంచైనా తీసుకురండి, ఒక చిన్న ఆల్టరేషన్ చేయండి, కొంచెం మీకు రిలీఫ్ వస్తుంది. అలా అలా చిన్నగా 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 ఒక 5 year ప్లాన్, ఈ మార్పు తర్వాత ఇంకోటి, ఆ మార్పు తర్వాత ఇంకోటి, తర్వాత అల్టిమేట్లీ ఒకరోజు బాగుపడతారు. అన్ని మార్పులు ఒకసారి చేయాలంటే కొంచెం కష్టమే. అదేంటో నాకు పంపించే సాయిబాబా పంపించే క్లయింట్లు అందరూ కూడా తిరిగి తిరిగి విసిపోయాక ఆఖరిలో వస్తారు నా దగ్గరికి, ఇంకా అప్పుడు చేతులు ఎత్తేస్తాను, నారేం డబ్బులు లేవని మీరు చేయాలి. అతన్ని ఇంకా లాగి తీసుకురావడానికి అంటే అతను సగం ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటాడు తిరిగి తిరిగి. నేను చెప్పగానే మీరు ఇలా చెప్తారంటే అతను ఇలా చెప్పాడు, మీరేమో ఇలా చెప్తున్నారు. సో తప్పదండి, ఓర్చుకొని వాళ్ళని అలా తీసుకొచ్చాను, తీసుకొస్తున్నాను. ఓకే, ఆల్రెడీ సంస్థలో ఉన్న వాళ్ళ యొక్క బాధల్ని మీరు అర్థం చేసుకుని వారికి వాస్తు సంబంధించి చక్కగా సలహాలు సూచనలు అందిస్తూ సేవ అందిస్తున్నారు. మరి మీరు కూడా కేఎల్ విశ్వకర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే, వాస్తు సంస్థ నుండి ఖచ్చితమైన పరిష్కారం పొందాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. త్వరలోనే పర్యటనలు కూడా సంకల్పించారు కాబట్టి అవి కూడా అప్పుడు స్క్రోల్ అవుతాయి. ప్రస్తుతం మొబైల్ అపాయింట్మెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది, వినియోగించుకోండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట నుండి, పేరు శ్రీవాణి. చెప్పండి గారు. హలో
విశ్వకర్మ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. చెప్పండి. మాకు తూర్పు ఇల్లు అండి. అయితే తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ ఉంది, మెయిన్ డోర్. ఉత్తరంలో ఒకటి ఉన్నది, కిచెన్ లో దక్షిణం సైడ్ ఒకటి ఉన్నది. 3 డోర్లు బయటకు ఉన్నాయి. అయితే మనం కిచెన్ లో వంట చేస్తుంటే డోర్లో నిలబడే చేసుడున్నది. అట్లా ఉంటే అనారోగ్యాలు వస్తాయని చెప్తుండే ఒక అతను. ఆ డోర్ తీయాలన్నారు. ఏంటి, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంట్లో మీరు? పిల్లలకు హార్మోన్ సమస్యలు, 2 పాపలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. 2 పాపలకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఏం సమస్య? ఆరోగ్య సమస్యలు. అదే ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్య? ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. ఎలాంటి? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మీ పాపల వయసు ఎంతమ్మా? పెద్ద పాపది 18 ఇయర్స్, చిన్న పాపది 15 ఇయర్స్. మా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి మీకు దక్షిణంలో దోషం ఉంది. ఆ దక్షిణ ఆగ్నేయంలో ఉన్న గుమ్మం కాదు. అలాగే మీకు ఉత్తరంలో కూడా దోషం ఉంటుంది. అంటే మీకు ఖాళీ స్థలమైనా దక్షిణంలో ఎక్కువ ఉండాలి, లేకపోతే ఉత్తరంలో ఏదైనా కప్పేసి ఉండాలి, లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో ఏమైనా దోషం ఉండాలి. ఉంటే మాత్రం తప్పకుండా లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతుంటారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది? థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ ప్రాబ్లం చాలా మంది లేడీస్ బాధపడతారు. ఓవర్ వెయిట్, కొంతమంది పీసీఓడీస్గా మారిపోతుంటారు. గైనిక్ ప్రాబ్లం. దీనికి కారణం అక్కడ ఆ డోర్లో నిలబడి వంట చేస్తున్నాను అంటే దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం ఉంది, ఉత్తర ఈశాన్యంలో అని చెప్పలేదు. ఉత్తరంలో అన్నది తూర్పు ఈశాన్యంలో గుమ్మం ఉంది. చక్కగా ఉంది, పర్వాలేదు, ఫండమెంటల్గా ఉంది. కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పర్టికులర్గా పాయింట్అవుట్ చేసింది ఆవిడ. చాలా చక్కటి ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఆర్థికంగా బాధలు ఉంటేనే కన్సల్ట్ చేయాలి. కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేయొచ్చు, అడిక్షన్స్ కూడా క్యూర్ చేయొచ్చు. ఇది అడిగిన ప్రశ్న చాలా మంచిది. అక్కడ దక్షిణంలో దోషం ఉంది వాళ్ళ ఇంట్లో, కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతుంది. అంటే ఇట్స్ థైరాయిడ్ ప్రాబ్లం. ఆ దోషం సవరించుకుంటే థైరాయిడ్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. విశ్వకర్మ గారు, కొంతమంది ఇళ్లలో చూస్తున్నట్లయితే శిలలు అంటే బండరాళ్ళు ఉంటూ ఉంటాయి. అవి ప్రహరీ గోడలోంచి వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క పెరట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కొంతమంది అవి డెకరేషన్ పీసెస్ కింద కూడా ఉంచేసి దాని చుట్టూ మొక్కలు పెంచాలంటే అనే చేస్తుంటారు. ఇలాంటి శిలలు బండరాళ్ళు ఇళ్లలో ఉంటే ఏమైనా దోషమా? ఏం దోషం లేదు. శల్యవాస్తు అని చెప్తుంటారు, దాంట్లో ఒక సబ్జెక్ట్ ఇది. శల్యం అంటే ఎక్కడైనా ఒకప్పుడు గ్రేవ్యార్డ్ ఉన్న ఇళ్ళ పైన కూడా ఇల్లు కట్టుకొని హాయిగా ఉన్నారండి. కానీ మనం ఒక ల్యాండ్స్కేపింగ్ చేసేప్పుడు ఎక్కడ ఒక స్టోన్ వచ్చినప్పుడు బంజారాల్స్ చాలా ఉన్నాయి, దాన్ని ఒక చిన్నగా ఒక ఆర్టిఫిషియల్గా చేసేసి దాన్ని అరేంజ్ చేసి ఉండొచ్చు అలా. కాకపోతే గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు, అలాగే ఈశాన్యంలో ఉండకూడదు. ఇలా చూసుకుంటే పర్లేదు. కానీ మన గుమ్మానికి ఎదురుగా ఒకటి ఉంది స్టోన్, అక్కడ దాన్ని మనం ఏదో సరిదిద్దుతున్నాం అంటే దోషమే. ఈశాన్యంలో కూడా ఉంది, ఈశాన్యం దగ్గరగా ఉంది, అలా కూడా ఉండకూడదు. మిగతా చోట్ల ఎక్కడున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఓకే, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు తెనాలండి. మీ పేరేంటండి? బ్రిజేంద్ర అండి. ఓకే, విశ్వకర్మ గారితో మాట్లాడండి. వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి సమస్య ఉందో చెప్పండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే బ్రిజేందర్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు మా ఇంటికి 4 వైపులు 4 డోర్లు ఉన్నాయండి. 4 వైపులు అంటే ఎక్కడెక్కడండి? ఈశాన్యం కాకుండా ఈశాన్యం కిటికీ ఉంటుంది, మధ్యలో డోర్ ఉంది. అంటే మధ్యలో ఉన్నాయా, ఉచ్చ స్థానంలో ఉన్నాయా, లేకపోతే ఎక్కడ ఉన్నాయి? బ్రిజేందర్ గారు, చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడండి. 4 వైపులా ద్వారాలు అన్నారు, బాగుంది. 4 వైపులా ద్వారాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయా, లేకపోతే మధ్యంలో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. మధ్యలో ఉన్నాయండి. అంటే మధ్యలో అంటే ఇప్పుడు 3 గర్భం అంటారు కదండి, గర్భంలో 2 డోర్లు అండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. సమస్య అండి, ఏం వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. మీరు ఏం వ్యాపారం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్ చేస్తా ఉంటామండి. సివిల్ కాంట్రాక్ట్సా? అవునండి. వాడు లాస్ట్ 2003 to 2006 దాకా చేశాను. 2006 లో ఒకసారి పెట్టిన 18 lakhs బ్లాక్ అయిపోయినాయి. మ్యారేజ్ రీసెంట్ గా వస్తే 10 months బ్యాక్ అది ఏదో చిన్న స్కిన్ డిసీజ్ ఉన్నాయి అమ్మాయికి అని చెప్పి ప్రాబ్లం, అది కూడా ప్రాబ్లము. ఎవరు మ్యారేజ్? నాదే. ఏమైంది మ్యారేజ్? ఏమైంది మ్యారేజ్? అమ్మాయికి స్కిన్ డిసీజ్ ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దంటారు, బయట ఉంది అది. ఓకే. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఎవరో కొద్దిగా ఈ వాయు మూల బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ ముందు సెప్టిక్ ట్యాంక్ కట్టాము, అది ఉండకూడదని ఎవరో ఒక ఆయన అన్నారు. అసలు ఏంటి వాస్తు ఏంటి పరిస్థితి ఏంటని. కరెక్టేనండి, వాయువ్యంలో గొయ్యి ఉండకూడదు. అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందిగా,
వాయు మూలలో ఇది ఉందండి, బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ ముందు ఉందండి. బాత్రూమ్ ఉందన్నా అక్కడ వాయువ్య భాగంలో సెప్ట్ ట్యాంక్ వచ్చింది, అక్కడ అలా ఉండకూడదు. పైగా ఏంటంటే బ్రిజేందర్ గారు, మీకు దీనికి తోడుగా నైరుతిలో కూడా ఏదో దోషం ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అది నైరుతిలో కానీ సవరించుకుంటే మీ ఆవిడ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది, బయట ఉండే అవసరం ఏం లేదు. పర్టికులర్గా అతను చెప్పాడు కదా, మ్యారేజ్ అయిన తర్వాత ఏదో కారణం చేత బయట ఉందని. నైరుతిలో దోషం అంటే మ్యారేజ్ అయినా, అంటే నైరుతిలో దోషం అంటే మ్యారేజ్ అవడమే కష్టం. సపోజ్ బై ఫోర్స్గా ఏదో కొంచెం మ్యారేజ్ అవుతే కూడా కలిసి ఉండరండి, కష్టం. భార్యాభర్తలు కలిసి ఉండడానికి వీలు లేదు, జరగదు అసలు. ఏదో కారణం చేత కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు. లేదంటే మేము ట్రాన్స్ఫర్ అయ్యాం, నేను ఇక్కడ ఉన్నాను, మా ఆవిడ అక్కడ ఉంది, ఏమైనా చెప్పండి, ఇంట్లో నైరుతి దోషం ఉందండి, మీరు పోట్లాడుకొని బయట ఉన్నారా, ట్రాన్స్ఫర్ చేత బయట ఉన్నారా, మొత్తానికి కలిసి ఉండడం కష్టం. ఒకవేళ కలిసి ఉన్నా చూసే వాళ్ళకి భార్యాభర్తల్లా ఉంటారు, కానీ ఆ ఇంట్లో మాత్రం వాళ్ళకి ఆ కెమిస్ట్రీ ఉండదు, భార్యాభర్తల్లా ఉండరు. అక్కడ పడుకోవడం, వీళ్ళు ఇక్కడ పడుకోవడం, ఇలా ఆ నైరుతి దోషం సవరించుకుంటే చక్కగా ఇద్దరు కలిసి ఉంటారు. విశ్వకర్మ గారు, తల్లిదండ్రులు సొంత ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంటి వాస్తు యొక్క ప్రభావం ఇంటి ఆడబిడ్డల జీవితాల మీద ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా ఉంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే మ్యారేజ్ జరిగింది. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు, చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ సత్యం ఇది. ఆ ఇంటికి వాయువ్య దోషం ఏమైనా ఉండి, ఇందాక ఫస్ట్ కాలర్ అన్నాడు ఉత్తర వాయువు వీరిపోతుంది, అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత అత్తవారింటి నుంచి మళ్ళీ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు. ఏదో కారణం చేత పోట్లాడతారో ఏం చేస్తారో, మొత్తానికి మాత్రం దిల్ కమ్ బ్యాక్ టు ది పేరెంట్స్ హౌస్. ఓకే, అంటే వీళ్ళ ఇంటి ప్రాబ్లమే అక్కడ ఉందిగా. అంటే పెళ్లి అయిపోయాక అమ్మాయి లైఫ్ మారిపోతుంది కదా, అంటే వాళ్ళ మారినా ఈ ప్రభావం ఉంటుంది. మరి ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు, ఉంటుందండి. ఓకే, తప్పకుండా ఇంటి పేరు అది మారిపోయినా కూడా ఈ ఇంటి ప్రభావం అమ్మాయి మీద ఉంటుంది. ఊరికే మనం మార్చుకోవడం అంతే, కానీ ఎందుకు ఉంటుంది ఇలా ఏంటి అనేది మరి నాకు అంతపట్టలేదు. ఈ సైన్స్ని కనిపెట్టిన ఆ మహర్షులకే అర్థమైంది కాబట్టి చెప్పగలిగారు. మనం ఊరికే చెప్తున్నాం, వాళ్ళు చెప్పిందే మనం చదువుకొని ప్రాక్టికల్గా చూసి వేరే వాళ్ళకి పంచుతున్నాం అంతే. కానీ ఇక్కడ నేను విశ్వకర్మని, నా పేరు విశ్వకర్మ అయినా నేనేం కనిపెట్టలేదు. ఇది కనిపెట్టిన వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్తున్నాం, ముందు తరాల వాళ్ళకి పంచుతున్నాం అంతేగాని మనం సొంతగా కనిపెట్టింది కాదు. కాబట్టి ఆ రీజన్ ఏంటో తెలియదు, జరుగుతుంది ఇలా. ఊరికే ఒక్క కేసు కాదండి, చాలా చూసాం. సో మీరు కూడా ఈ రోజు నుంచి స్టడీ చేయడం మొదలు పెట్టండి, ఇందులో సత్యం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మీకు తెలుసు. విశ్వకర్మ గారు, చివరిగా చెప్పండి, కొత్తగా ఇళ్లు కట్టుకోవాలి లేదంటే అపార్ట్మెంట్స్ లో కొనుక్కోవాలి అనుకునే వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి వాస్తు పరంగా? ముందుగా ఫండమెంటల్ ఏబిసిడి చెప్పాలంటే, అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్నారు, కొంచెం మనం కాంప్రమైజ్ మేజర్ ఒక అది కూడా 100% వాస్తు అని కూడా చూపిస్తుంటారు. నథింగ్ లైక్ దట్. అంతేనా? గవర్నమెంట్ ఎక్కడైనా రికగ్నైజ్ చేసిందండి వాస్తు సబ్జెక్ట్ని? గవర్నమెంట్ ఏదైనా రికగ్నైజ్ చేసి సిలబస్ అంటూ ఉంటే అది ఎంతవరకు ఉందో మనం చెప్పొచ్చు. మీరు ఒక బిల్డర్ రాసేసుకున్నారు వాస్తు కంప్లైన్స్ అని, నేను ఒక బిల్డర్ రాసేసుకున్నాను వాస్తు కంప్లైంట్. హూస్ టు ఛాలెంజ్ దట్? ఛాలెంజ్ చేయలేంగా. ఛాలెంజ్ చేస్తే నువ్వేంట్రా చెప్పేది, నేను ఒక పెద్ద పండితుని పిలిచి చెప్పించాను అంటాడు. ఊరుకోవాలి. మనం తీసుకెళ్ళిన వాళ్ళకి చెప్పడం మన ధర్మం, జస్టిస్ చేయాలి. నేను ఆర్గ్యూ చేయలేం కదా. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏమైనా ఉంటే మనం చెప్పొచ్చు, ఇది పారామీటర్స్, ఆ పారామీటర్స్ అనుకూలంగా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు వాస్తు అని చెప్పొచ్చు. అక్కడ లేదు కదా, తప్పదు. సో ఫండమెంటల్ గా చెప్పాలి అని అనుకుంటే యూజర్ ఫ్రెండ్లీగా, ఫండమెంటల్ కూడా అంతే. ఉత్తర ఈశాన్యంలో గుమ్మం ఉండాలి, ఆ ఇంటికి ఈశాన్యం తరగకుండా ఉండాలి, అంటే ఈశాన్యం చక్కగా పెరిగి ఉండాలి. నైరుతిలో దోషం ఉండకుండా, నైరుతిలో బాల్కనీ ఉండకుండా చూసుకోవాలి. ఏ దిక్కైనా పర్లేదండి, తూర్పు ఈశాన్యమే, ఉత్తరముఖమైనా, తూర్పైనా, దక్షిణమైనా ఎక్కడైనా ఉండొచ్చు. ద్వారాలు ఉచ్చంలో ఉండాలి. ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో కొంతమంది అటాచ్డ్ టాయిలెట్స్ పెడుతుంటారు, ఓకే, కానీ అటాచ్డ్ బాల్కనీస్ కూడా ఇస్తుంటారు. ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కాస్త హాయిగా బయటకు వచ్చి కూర్చోవాలి కదా, కొంచెం గాలి కానీ పెడుతుంటారు. ఎక్కడైనా కర్మగాలి నైరుతి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి నైరుతిలో టాయిలెట్ బాల్కనీ ఇస్తుంటారు. అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఈ ఫండమెంటల్స్ పాటిస్తే బాగుంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు విశ్వకర్మ గారు. వాస్తుకు సంబంధించి అమూల్యమైన విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. మరి మీరు కూడా విశ్వకర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఖచ్చితమైనటువంటి పరిష్కారాలు పొందాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ విశ్వకర్మ వాస్తు మరియు సైన్సెస్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.